హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ వైటీ. ఈరోజు అయితే మనం 1 బ్లాక్ ఎపిసోడ్ 6కి అయితే వచ్చేసాం. అండ్ నిన్నే వస్తుందని చెప్పా, కానీ కొంచెం లేట్గా వచ్చింది వీడియో. 5th వీడియో అయితే 27th రావాలి, కానీ కుదరలా, అందుకే అయిపోయింది. ఓకే గైస్, ఈరోజు కూడా చెప్పలేము కరెక్ట్ టైంకి వస్తుందేమో అని. ఆల్మోస్ట్ వస్తుంది గైస్, ఛాన్స్ ఉంది, వస్తుంది. ఈరోజే వస్తుంది అనుకుంటా. 28th వస్తుంది, తీసేది కూడా 28th అనమాట. అండ్ ఈ ఎపిసోడ్ కూడా అంతే ఉండదు గైస్, ఏదో చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అర్థం కావట్లేదు అందుకే. అండ్ ఈ ఎపిసోడ్లో మనం ఇది కడదాం అనుకున్నాం కదా, దీని పేరేంటబ్బా మర్చిపోయినా. ఎక్స్పీ ఫామ్ కావాలి మనకి. ఎక్స్పీ ఫామ్ కావాలంటే చాలా వస్తువులు అయితే కావాలి గైస్, తెలిసిందే మీకు. ఎలా ఉంటుందో మీకు ఎక్స్పీ ఇప్పుడు చూసారా గైస్, ఎక్స్పీ ఫామ్ జస్ట్ అసలు చూసి ఉంటారులే అండి. అండ్ మీకు కొంచెం లాస్ట్ ఎపిసోడ్ అందుకని ముందు లాస్ట్ ఎపిసోడ్ ఎడిటింగ్ ఎట్లా ఉంది చెప్పండి గైస్. నాకు వచ్చినంత బాగా చేశాను, మరి బాగాలేదంటే నేనేం చేయలేను గైస్. నాకు వచ్చినంత వరకు చేశాను, మీరే చెప్పాలి మరి. ఇప్పుడు ఏం చేద్దాం గైస్, అక్కడికి ఎందుకు వెళ్ళానో కూడా మర్చిపోయా, గుర్తుకొచ్చిందిలే అండి. అండ్ మనకి కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఒక షాపింగ్ పెట్టేద్దాం గైస్. ఎటు పక్క ఎక్స్పీ ఫామ్ క్రియేట్ చేద్దామంటారు? ఫస్ట్ బేస్ కట్టుకుందాం గైస్. ఎక్స్పీ ఫామ్ కన్నా బేస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చెస్ట్ రూమ్ ఒకటి తయారు చేద్దాం గైస్. చెస్ట్ రూమ్ అయితే అంత బాగోదు, తెలిసిందే మీకు. నేను చెస్ట్ రూమ్ అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట చెస్ట్ రూమ్కి. నా దగ్గర అంత ఎక్స్పీరియన్స్ లేదు చెస్ట్ రూమ్కి. అండ్ ఇప్పుడు ఎక్కడ కడదామంటారు మీరే చెప్పండి. అండ్ కొంచెం ఇటు లెంత్ చేద్దాం, ఇటు కొంచెం లెంత్ చేద్దాం, ఇటు పక్క కడదాం. వుడ్ నా దగ్గర పోగొచ్చుకుంది, చాలా చాలా ఈ వుడ్ మెయిన్. ఈ వుడ్ గైస్, ఈ వుడ్ ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. పట్టండి, ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఓకే ఓకే, స్లాబ్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ గైస్ ఇక్కడ డట్ ఎంత నాకు అనిపిస్తుంది, నా కిందన్న బ్లాక్ అది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను గైస్, ఎప్పుడొకప్పుడు వాటర్లో పడాలని, కానీ ఫ్యూ మూమెంట్స్లోనే పడుతుంది. ఈ ఎపిసోడ్లో 2 times లైట్ సచ్చి ఫైవ్. అండ్ ఇక్కడ ఎందుకు అనిపిస్తుంది గైస్ నాకు, డట్ ఎందుకు వేస్ట్ చేయటం, అట్లా ఉండాలి కాబట్టి అట్లా పెట్టద్దాండి. అడ్జస్ట్మెంట్ చేద్దాం, అడ్జస్ట్మెంట్. ఎందుకు డట్ వేస్ట్ చేద్దాం, డట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డట్ ఏమో గుజ్జిగా ఈజీగా రావు. సస్తా బ్రో నన్ను వదిలే బ్రో అనుకున్న గోల్ని చెప్తుంటేనే జరుగుతుంది గైస్, మనం ఏం చేయలేము. మన తలరాత, అది తలరాత కాదులే అండి, మంచి విషయమే, కానీ అనుకోకుండా జరుగుతుంది. ఇట్స్ కాల్డ్ మ్యాజిక్, సూపర్ డూపర్ మ్యాజిక్. ఏం చేయలేం గైస్, మనకి లక్ అట్లా ఉందన్నమాట. ఇట్లా అనుకున్నానో లేదో అట్లా జరిగిపోయింది. కొంతమంది లక్ అంతే గైస్, లక్ని ఇలానే ఉంటుంది, అది తిరిగిపోతుంది లక్. అండ్ ఇప్పుడైతే ఒక వర్క్ అయితే ఉంది కదా, వర్క్ చేయాలంటే కిందకు పోయి ఇక్కడ ల్యాబ్ పెట్టి పైకి వచ్చేసారు. అండ్ మీకు నాసిగా ఉండొచ్చు గైస్ కంపల్సరీ, కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి అనమాట. ఆల్మోస్ట్ వీడియోలో క్లియర్ కొడతా అర్థమైన అంతే వాయిస్, కానీ చూడాలి గైస్. ఎవరికైనా ఒక స్లాబ్ వేస్ట్, చాలా వేస్ట్ చేయటంలో ఎప్పుడు మనం ఇస్తుంటాంలే అండి, దాని గురించి మనం మీరు పట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇటు పక్కకి ఎక్స్పాండ్ అయితే
వాటర్ 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 గైస్ చెప్పిన తర్వాత జరుగుతుంది. నాకు చాలాసార్లు ఇట్లా కోఇన్సిడెన్స్ జరిగింది ఆడుకునేటప్పుడు కానీ నేను బయట ఆడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్తో అలా చాలాసార్లు జరిగింది కొన్ని ఇన్సిడెంట్స్. పైగా నిన్న కూడా జరిగింది కబడ్డీ ఆడుతుంటే. ఏమోలేండి గైస్ మన లక్ అట్టా ఉంటుంది. అప్పుడు బ్యాడ్ లక్ కూడా ఉంటుందిలేండి. దాని గురించి బ్యాడ్ లక్ గురించి మనం మాట్లాడుకోకూడదు అనమాట, లక్ గురించి మాట్లాడాలి. సరేగా గైస్. అండ్ ఈ ఎపిసోడ్లో అబ్బా సౌండ్ గైస్ మామూలుగా ఉంటుంది గైస్. ఇది మధ్యాహ్నం పూట గైస్, ఎక్కువ సౌండ్ రాదనుకున్నా ఈవినింగ్ టైము, కానీ వస్తుంది. ఏం చేయను, ఈవినింగ్ టైం అయితే ఇది సమ్మర్ కదా చాలామంది ఇంట్లో కూర్చొని పడుకుంటారు అనుకున్నా, అందుకే ఈవినింగ్ టైం చేస్తున్నా. అయినా కానీ అవును సారాహా ఏం చేయలేం గైస్, ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి, మనమే చేయలేం. ఓకేలే అండి, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే గాయస్, మంచి అయితే అరే ఇప్పుడు సెట్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. మనం ఎలా ఉన్నా మర్చిపోతున్నాము. అండ్ కంపల్సరీ కామెంట్ సెక్షన్ చేయండి గైస్. నేను లాస్ట్ ఎపిసోడ్ చేసిన ఎడిటింగ్, ఎందుకంటే నాకు వచ్చినంత వరకు మాత్రమే చేసా. నాకు ఎంత బాగా వచ్చో అలా చేసా. అంటే ఇంకా ఎక్స్ట్రాగా వేయచ్చు, కానీ ఏం చేయాలో తెలియక ఆగిపోయా, లేదంటే వేసేవాడిని. ఎక్స్ట్రాగా ఏం వేయాలి సాంగ్ వేయచ్చు, కానీ ఏం టైంని బట్టి ఉంటుంది గైస్. కుదిరితే వేయచ్చు, కానీ కుదరాలి కదా గైస్, అందుకే ఆగిపోయా అనమాట. వేసుకుంటా పోదాం. ఏదైనా ఎక్స్ట్రా బ్లాక్ వస్తే అక్కడ ఫిల్ చేసేద్దాం. నో. అండ్ ఇదైతే చాలా టైం అయితే పట్టింది గైస్. ఆల్రెడీ 7 minutes అయిపోయింది. ఇదైతే అయిపోయిన తర్వాత అయితే కలుస్తా. ఓకే గైస్, ఇక్కడ దాకైతే అయిపోయింది కొంచెమే. అండ్ గైస్ నా కోఇన్సిడెన్స్ ఏంటో కానీ కరెక్ట్గా సరిపోయింది గైస్. అయితే కరెక్ట్గా సరిపోయింది కోఇన్సిడెన్స్. నైట్ అయిపో వచ్చింది, పడుకుందాం. అండ్ 1 minute గైస్, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అబ్బో నైట్ అయిపోవచ్చినట్టుంది. డాగ్ తప్పకి ఈ ర్యాబిట్ అనుకున్నా. అబ్బో వస్తాయి ఉన్నది నువ్వు ఒకదానివే, మళ్ళీ నువ్వు కూడా అటు ఇటు ఇటు అటు పడిపోతే ఎట్టాగా ఇంతే గైస్, ఎట్లానే ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడైతే చేద్దాం ఉంటుందా? నాకైతే మంచి ప్లేస్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది గైస్. నేను చెప్పాను ఇంకో విషయం, అది కూడా చూద్దాం. చెస్ట్ ఏరియా మనకి కుదిరినట్టు ఉంటుంది గైస్, మనకు కుదరాలి. కుదిరితే ఏదైనా చేయొచ్చు. అండ్ నేను చాలా తప్పని చేసినట్టున్నాను గైస్. చాలా చెస్ట్లు అయితే చేసి పట్టేసి ఆడ ఏం చేయలేం గైస్. వి కాంట్ డూ ఎనీథింగ్. సర్లే గైస్. అండ్ ఎక్కడ దాకా ఆ కార్నర్ దాకా ఎక్స్పాండ్ చేసేద్దాం గైస్. అందుకే ఎక్స్పాండ్ అనేది అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ దాన్ని కూడా కొంచెం చేస్తే అంత బాగోదు, అస్సలు బాగోదు. ఓకే గైస్, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది ఇంకా, మళ్ళీ కదిపోయినట్టు అటు ఇటు ఫోకస్ చేసుకోవాలన్నమాట. అందుకే కదలకుండా పెడతానే పోయా. ఆ వాటర్ కూడా దాటేసా, ఇంకా రాలా. నా స్లాబ్స్ కూడా అయిపోయేటట్టు ఉన్నాయిగా, నా స్లాబ్స్ కూడా అయిపోయేటట్టున్నాయి వీటికి. ఏం చేస్తుంది గైస్, మనం ఏం చేయలేం, మన ఆట పట్టుకుంటుంది. అరే అయిపోయినాయి, ఇంకెంత దూరం. నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా అనుకోలేదు కదా, ఇంకా దగ్గరగా ఏడదాకా చేద్దాం సరిపోతుంది. కొన్ని స్లాబ్స్ అయితే తెచ్చుకుందాం. అండ్ ఎక్కడుందబ్బా మర్చిపోతున్నాను ఇంకేసి, ఎక్కువగా గుర్తుండట్లేదు నాకు సరిగ్గా ఏది ఏడ పెడతాను.
అన్నీ వద్దులే అండి, మళ్ళీ సరిపోదు. 33 ఓకే 33 పర్వాలేదు అండి, ఏం పర్వాలేదు. ఫస్ట్ 2 కూడా వెళ్ళిపోయిందా అంటే స్టాక్ 3 స్టాక్స్ తీసుకుందాం. 3 స్టాక్స్ చాలు, ఆయన రావులే అట్లా 3 స్టాక్స్ అనుకోకపోయినా 3 స్టాక్స్ వస్తుంది. ఏందో గైస్ ఈ మధ్యన ఇట్లా లాగ్ అవుతుంది, అంటే ఒక దాని మీద పెడుతుంటే మళ్ళీ పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని మీద పెడదాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు, అది అలా అవుతుంది అన్నమాట. ఇట్లా ప్రెస్ చేసి ఉంచితే సరిపోద్ది కదా గైస్, మనకి ఎందుకు గైస్ చెప్పండి. ఏం చేయలేము గైస్ మన కంట్రోల్ అది కాదు. అయినా బటన్స్ యూజ్ అయితే అన్నా పర్వాలా, కానీ నాకు అస్సలు యూజ్ ఉండదు. మీరే చెప్పండి గైస్ నాకు ఎట్లా యూజ్ ఉంటుంది, ఏదైనా చెప్పాలంటే చెప్పండి, ఏదైనా బిల్స్ కానీ. అండ్ చాలాసేపు అవుతుంది వీడియో చేసి, 11 minutes అవుతుంది. 11 minutes సరిపోట్లా గైస్. ఇట్లా చేసుకుంటే ఎట్లా ఉంటుంది గైస్, ఈజీగా అయిపోతుంది కదా మనకు వర్క్. ఇక్కడ నుంచి ఇక్కడికి నుంచి ఇట్లా వెళ్ళిపోవటమే గైస్. అండ్ ఇట్లా సరిపోయిన తర్వాత అయితే కలుస్తా. ఓకే గైస్, అటు నుంచి ఇట్లాకైతే అయిపోయింది. అండ్ ఈ మధ్యలో కూడా ఫిల్ చేసిన తర్వాత అయితే కలుస్తా గైస్. నేను ఇప్పుడే ఒకటి కొత్తది చూసా, అంటే ఎప్పుడో చూసా కానీ ఫైనల్ లైన్లో దిగ్గా అయిపోయా. ఇక్కడ చూడండి గైస్, మధ్యలో ఎయిర్ మధ్యలో పెట్టాను కదా, ఖాళీ ప్లేస్లో పెట్టినా కానీ ఇలానే అలా పెట్టుకుంటూ పోతుంటే వెళ్ళిపోతుంది, అంటే ప్లేస్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నా, అవుతుంది. ఏం కాదండి, కొత్తగా ఇలా చూడండి. ఏంటి నాకేమో జరగను, వెరీ దగ్గరగా ఉంటుంటే అవుతుంది గైస్, కానీ లేట్గా అవుతుంది. సరే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే కలుస్తా. ఓకే గైస్, ఇక్కడ పెట్టేసాను. ఇదైతే ఉన్న స్లాబ్స్ పొరపాటున ప్లేట్లను కూడా తీస్తే. అండ్ ఈ వీడియో అయితే అయిపోయింది గైస్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.